రుద్రూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అందజేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తప్పకుండా అమలు చేస్తామని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హామీనిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని చెరువులో ఉపాధి హామీ కూలీల వద్ద జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్కు మద్దతుగా ఆయన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, కోనిపూర్ రాజారెడ్డి, కూర్మాజీ సాయిలు, అడప సాయిలు, కర్కే అశోక్, తీగుల రాజా, వరప్రసాద్, సయ్యద్ ముల్తానీ, మాసెట్టి శ్రీనివాస్, నిసార్, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి మొత్తం ఇంట్రెస్ట్ కట్టిన తప్ప అసలు గానే ఉన్నది. ఉందా లేదా చెప్పు, చెప్పాలి నువ్వు చెప్పు, ఉన్నదా లేదా? అయిపోయింది. మళ్ళీ 5,000 వచ్చినాక ఏం చెప్పిండు? ఒకటే పని మొత్తం చేస్తాడు. చేసిండా అమ్మ? చేయలేదు. దొంగ అందుకే ఓడగొట్టిరు మొన్న. కాబట్టి ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు ఏ గుడికో ఏ జిల్లా పోతే ఆ గుడి దేవుడు ఉన్నాడో, మన ఏది బాసల టెంపుల్ మీద, అటు యాదగిరిగుట్ట టెంపుల్ మీద, రాముని టెంపుల్ మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు. ఆగస్టు 15 తారీఖు నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్ చేస్తాడా? వాళ్ళ దమ్మ బలానికి వాడు అధికారులు ఉండా? వాళ్ళు 10,000 చేయలేదు. అవమానించట్లే బాబు. అట్లా అవుతుంది ఇండ్ల విషయం. కాకపోతే మళ్ళీ ఓట్లు వేయవాన్ని ఓ బాబు కడుతున్నారు. అవేమో ఈ జాగాలు లేని వాళ్ళకి ఇవ్వచ్చు, అవి కంప్లీట్ చేసినాక. లేదు లాస్ట్ ఈయనమ్మా ఇప్పుడు ఆల్రెడీ 50వ తాడ 100వ తాడ కడుతున్నారట. కంప్లీట్ చేపిస్తాం. చేపించినాక అవసరమైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఉన్నాడు. దీనికి మంత్రిని పిలిపిస్తా. ఎవరైతే మీరు ఎంతమంది ఇండ్లు లేని వాళ్ళు, జాగాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోండి. పెట్టుకుంటే సపోజ్ 150 ఇండ్లు ఉన్నాయి మన దగ్గర అనుకుందాం. అన్నం ఇంత ఉంది, మరి అందరికి పంచాలని పంచలేము కదా, ఇండ్లు కదా అవి. అన్నం అయితే మంచిగా తక్కువ చేసి పంచవచ్చు. ఇండ్లు కాబట్టి 150 మందికే ఇవ్వాలి. కాబట్టి సపోజ్ మీరు 200 మంది వచ్చిరనుకో, ఇల్లు లేని వాళ్ళు 200 మంది వచ్చిరనుకో, మీరు మొత్తం మంది 200 మందిని పిలిచి అందరి సమక్షంలో డ్రా తీస్తాం. వాళ్ళకి లాటరీ తీస్తాం. వీళ్ళకాలకి ఇయ్యమిగా వాళ్ళకి లాటరీ తీసి ఎవరికి వెళ్తే వాళ్ళకు 150 మందికి ఆ ఇండ్లు ఇచ్చేస్తాం. అర్థమైందా? ఇంకా మిగిలిన వాళ్ళకు ఇంకా 50 మంది మిగులుతారు కదమ్మా. ఆ మిగిలిన వాళ్ళకు మళ్ళా జాగా కొనిచ్చి మళ్ళీ ప్లాట్లు తయారు చేసి ప్లాట్లు ఇస్తాం. ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి వచ్చే సంవత్సరము వాళ్ళకి ఇల్లు కట్టుకోమని ఇల్లు ఇస్తాం. ఇది పద్ధతి. వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్పంచ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్పంచ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఇల్లు కట్టేళ్ళకు కూడా, ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా, మీ కట్టుకున్న మీ అకౌంట్ పైసలు పడతాయి. దళితులకు, హరిజనులకేమో 6 లక్షల రూపాయలు, లంబడోళ్లకు వాళ్ళకేమో 6 లక్షల రూపాయలు, మామూలు బీసీలకు, ఓసీలకేమో 5 లక్షల రూపాయలు మీ ఖాతాలనే పడతాయి. మీకే పేరు మీదే వస్తాయి, మీ అకౌంట్లో పడతాయి. ఈ ఎన్నికలు అయిన తర్వాత 2,500 రూపాయలు మహిళలకు, వాళ్ళకి పింఛన్ వస్తుంది పెద్ద మనుషులకు. ఆ రాని మహిళకు 2,500 రూపాయలు ప్రతి ఒక్కరికి